అదే తమ్ముడు చిన్న పని చెప్తారా పోతారా ముగ్గురు అయితే పోతాడు వాడు తిన్నాడు వాడిని పట్టుకపో 1000 రూపాయలు అయితే పోరా ఇంకేం అజ్ఞానికి ఆఫర్ వచ్చింది 10 నిమిషాలు కరెంట్ పని గుర్తుకంతా నేను చెప్తాను అయితే వీడియో కాల్ చేయరా నేను చెప్తా సూపర్ ఇంకేం దగ్గర నేను ఉన్నా కదా నేను చూపెడతాను లైవ్ లో చూపెడతా నీకు ఇంకేం చేయాలంట మరి వీడియో కాల్ చూపెడతా నీకు ఇప్పుడు నేను బెట్టి మాకనే పెడతావు కదా ఏమైతే నేను బెట్టి పెడతా వస్తుంది కరెంటు ఇంకేంది నవ్వుతావు 1000 రూపాయలు పోరా తాగేస్తున్నా పో నిమ్మలంగా ఇంకేంది పోతావా చెప్పారా మరి సామాన్ అంతా సామాన్ పోతావు కదా ఖచ్చితంగా మరి పెట్టినాకనే పెట్టాలి వెనక ముందు వేసాం అనుకో నువ్వు వెళ్తావు రే పెట్టుమనగా వేరే పెడతాం మరి బ్లాస్ట్ అవుతాం మరి బ్లాస్ట్ అవుతాయి బ్లాస్ట్ అయితే మళ్ళీ నేను అక్కడ ఇక్కడ దగ్గర రాలేను కానీ వీడియో కాల్ చూపెడతా ఇట్లా అని చెప్తా అదే మరి ఎక్కడ ఉన్నావు ఏం కదా అని ఇట్లా పెట్టని చెప్తా ఓకేనా జాగ్రత్త పోతావుగా పక్క మరి 1000 రూపాయలు వస్తున్నాయి కదా 7 అది పెడతాను మనకనే పెట్టాలి ఓకేనా సరే రావేనా విన్నావు కదా మళ్ళీ చింటూ ఊడినా కదా మరి పుసుకున్నా చెప్పు మరి నేను చెప్తాను ముందే కుక్క పెట్టమని కూడా పెట్టాలి ఏమన్నా చెప్పరా ఏమున్నాయా స్క్రూ డ్రైవర్ కత్తెర కటింగ్ అదే మళ్ళీ కడేసుకోవాలి పెట్టి జస్ట్ వచ్చిపోయాను 1000 రూపాయలారా కొత్త ఎలక్ట్రీషియన్ వచ్చింది మా ఊళ్ళకి రాయడం నాకు మా ఊళ్ళో 10 ఇంద్రం మిల్లులు 10 వచ్చినాయి అందరి వీళ్ళు అన్ని పోతాయి తాళం మా ఇంటికాడ ఉన్నది దాని తాళం మా ఇంటికాడ ఉన్నది మర్చిపోయా మా తాళం తీసుకురా ఇందులో ఉంటాయి తాళం పెట్టింది తాళం లెక్క ఉన్నాయి ఎలక్ట్రీషియన్ మంగళ బద్దలు నీకు అది వింత ముట్టుకోరా తీరా ఫ్యూజ్ కాలేదు ఫ్యూజ్ మంచిగా ఉంది ఇది మన లెక్కల కాదు ఇది ఓపెన్ చేయరు అదే ఓపెన్ చేయరా సైడ్ కొంటే సైడ్ కొంటారా బామ్మ ఓపెన్ చేయరా ఎవరు వారి సైడ్ కొంటారా చెప్తానే చేయాలరా పని అజయ్ నువ్వు ఈ 1000 రూపాయలు ఉత్తా ఇస్తారా నీకు అబ్బా పైసలు కావాలి పని వద్దు అంతే ఉంటది దగ్గర పో దూరం పోతాను అంటే నన్ను గెలుస్తాను ఒకసారి చూసిన దీనికి వస్తాను నువ్వు పైసలు వస్తారా గద్ది అది చేయట్రా ఏం కాదు నేనున్నదిరా అది కొత్త వద్దు మన ఇవడానికి వచ్చిందిగా
చూడు బామ్మ రేసి పోతారు ఉంటాడు పోతారా వీడు కరెంట్ పోయింది కావచ్చు. మీటర్ లైట్ వెళ్తుంది బయట బంద్ చేయి మరి మీటర్ లైట్ బంద్ చేయి మీటర్ లైట్ వెళ్తుందారా అభి బంద్ చేయరా ఇంత కట్ట మనకి ఇంత 1000 రూపాయలు వస్తలేదా చూడు పర్టికులర్ అలా రీడింగ్స్ ఉంటాయి రా గీడ చూడు గీడ 20/3 ఉన్నా చూడు పచ్చ లాగున్నా పెట్టు అమ్మారి పెట్టు లేదా నీ గుద్దలో వచ్చిందా వచ్చిందా వాళ్ళ చేయబెట్టు తర్వాత 1000 రూపాయలు ఉంటుంది తీసుకుంటే దండగా నీకు 1000 రూపాయలు అది మీట్లోకి వచ్చి వీళ్ళు కొత్త పేరు జిగి వచ్చినా రాలే అమ్మారిది ఇటు పెట్టద్దు ఇటు పెట్టాలి ఇటు పెట్టు ఇటు రాలే అంటే ఇటు రాదు ఎందుకంటే మనం ఫీజు పెట్టలేదు మర్చిపోయినా లేదురా ఫ్యూజ్ పెట్టు పెట్టు ఫ్యూజ్ పెట్టరా వచ్చింది దీనికి వచ్చిందా దాని పెట్టు నీకు రాదు ఎందుకంటే ఫీజు లేదు ఆర్డర్ రాదు ఫీజు లేదు 1000 రూపాయలు ఇవ్వచ్చురా ఇప్పుడు కూడా చెక్ చేయి ఇప్పుడు రాలే మంచిగా పెట్టు పట్టుకోవాలా దొరుకుతుంది విడు వెళ్తున్నా విడు వెళ్తున్నాను వచ్చింది అవతలే వాడు ఆడబెట్టి ఆడ చూద్దా తీసుకు చూస్తాను అదే ఒరే ఒక మాట అదే ఫీజు పెట్టినా ఇల్లు కనెక్షన్ ఉంటుంది మధ్యలో ఫీజు మరి తెలిసినప్పుడు బాగా మరి దీనికి వచ్చినప్పుడు రాలే అంటే ఫీజు పోయినట్ట లేకపోతే లూజ్ కట్టం ఇప్పుడు ఇది వచ్చింది ఇచ్చుదో వస్తాను పోతాను వస్తే పోతా అంటే ఇది లూజ్ కనెక్షన్ ఉన్నట్టు మరి గట్టి కనెక్షన్ ఎవరు మరి 1000 రూపాయలు ఎన్ని కాదు నిజానికేనా ఇది ఉత్తరే అరే పెద్ద పెద్ద పడతారు వయసుకి అవుపియాలంటే వాడు ఫీజు కూడా టెస్టర్ పెట్టి వాళ్ళ దీంట్లో ఈడ చూస్తాను లైట్ ఈడ వెలుగుతా నీకు కరెంటు వచ్చారా ఫీజు అంత మంచిగా ఉన్నది అంత మంచిగా ఉన్నాయి మళ్ళీ పెట్టి చుట్టూ ఎటు కొడుతున్నా మంచిగా చూపట్టు ఈనట్టు చూపట్టు వాళ్ళు దగ్గర గీటరా లైట్ వెలుగు ఏమో తెలుస్తుంది పని నాకు పని వస్తాడు గారు వీడు ఇంకా 10 ఇల్లులు బాటి 10 ఇల్లు చేస్తా అంటే కాదురా అని అబ్బో వద్దు చేయాలి వీడు వద్దు అది బ్లాస్ట్ చేస్తాడు వాడు ఇది వాస్తవం మీళ్ళు మటాష్ అబ్బో వద్దా ఇక ఫీజు పెట్టలేదు వాడికి ఎట్లా వాడికి ఏం చెప్తాను రా దాన్ని మళ్ళీ ఫోన్ టైట్ చేస్తున్నా అట్లా అట్లా ఎట్లా టైట్ 1000 రూపాయలు వస్తాయా పుణ్యానికి పెట్టు చెక్ చేయరా పెట్టు టెస్టర్ ఎందుకుతామన్నా అరే పని రారా ఫోన్ పని రారా పనికి తెలియదు అవనికి పనికి రాడు వీడు కరెంట్ పోయింది ఎడపోయిందా బయట ఊరిపో బయట చూడు పర్వాలేదు అడ్డు మీటర్ లైట్ వేసుడు వేయాల పనికి వస్తాడు కావచ్చు నీకు ఇంటికి పంపిద్దాం అనుకున్నా ఓ వద్దు మీ ఇల్లు కాదు
ఊరికి ఫీజు చేస్తారు కదా వీరికి ఏం లెక్కరా మీరు నవ్వుతాడు కూడా పని పుణ్యంకి తడవడన్నా చెయ్యను ఇప్పుడు నువ్వు కరెంట్ పెట్టాలి ఈడ. ఆగొద్దు కొట్టేసిందో వీడే కొట్టేది ఇస్తాను తెలుస్తుంది కరెంట్ కూడా ఎట్టుతాను వీడే కూడా దిగుతాడు మీకు 1000 రూపాయలు ఇచ్చి మీరు కూరడుకు పోవాలి వీళ్ళకి పెట్టిన ఫీజు పెట్టు. చూసినాక చెప్పు అజయ్ రైట్ మంచిగా పెట్టు మంచిగా చూడు ఎన్నిసార్లు ఒక్కసారి చూస్తే రావాలి ఇప్పటి 10 సార్లు పెట్టినావు కారా లేదు వీడియోలో కనవాలేదా రికార్డ్ అయింది ఇలా చూడు చూడు మరి ఇల్లు చూడు చూడు వాళ్ళ దానిలో ముట్టుకో వస్తుంది వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చేది చూడు ఫ్యాన్ వస్తలేదట హలో రాలేనా వచ్చిన పెట్టు కరెంట్ తో నాటిల్ అడగ పెట్టు రాలేక పెట్రా వచ్చింది వరదాకా పెడితే అదేరా మరి పెట్రా చేతి కూడా పెట్టు ఓకే ఓకే కొంచెం అటే జర వీడియోలో తలకే పడతాను నేను మొత్తం ఇంటికానే తింటావా? కరెంట్ కరెంట్ ఏ మెల్ల పెట్టరు చూస్తా గిరిగకూరి నాకు భయం. అటే జరుగు ఈ పక్కన ఎవరా? నీకు వస్తుంది చెప్పే దాన్ని తను బుడతా పైన పెడతాను ఏందిరా కింద పెట్టరా ఫ్యూజ్ లైన్ కింద ఉన్నది ఆవురా భయం అవుతాంది నాకు. వస్తుంది వస్తానా అమ్మ రాలే ఇంకా అమ్మ వచ్చిన వైర్ ఎక్కువ బ్లాస్ట్ అయినట్టుంది బ్లాస్ట్ అయిందా అమ్మో రిపేర్ అమ్మ రాలే వస్తుంది కరెంటు వెళ్ళేసి వస్తాను ఎట్లా బ్లాస్ట్ అయింది మరి అది నేను ఆగిపోలేదు. ఆడగా ఎలుగుతాను ఆరా ఈ సప్లై కాడ ఇగో 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 అలా ఫ్యాన్స్ ఇచ్చేది అన్న ఇటుని పెట్టి అన్న ఇగో ఫ్యాన్ ఇగో అవపడుతుందా ఇగో ఫ్యాన్స్ ఇచ్చి కరెంట్ వస్తుందా చూడు ఇట్రాను ఇట్రా ఇటు దగ్గర ఆడ బ్లాస్ట్ అయింది అవపడుతుందా ఫస్ట్ ఆడ బ్లాస్ట్ అయితే ఏం పరగ పడదు గుద్దర మరి దా మరి ఫస్ట్ ఫ్యాన్స్ ఇచ్చి ఎందుకు వస్తలేదు? ఎలక్ట్రీషియన్ నువ్వు అనేనా నీకు తెలవాలి మరి ఎందుకు వస్తలేదు? మళ్ళీ ఎలక్ట్రీషియన్ నువ్వు అనేనా వినట్టు ఫ్యాన్స్ ఇచ్చేది చూపి ఫ్యాన్స్ ఇచ్చు అన్న నువ్వు వైర్ పెట్టిన ఇట్లా బంద్ చేయి ఒకసారి అన్ని బంద్ చేయి ఫ్యాన్స్ ఇచ్చి కరెంట్ వస్తుందా చూడు 100 పన్నెండు వస్తా అన్న జుట్టు కాలుతుంది ఓకేనా జరుగురా అటు పీదలు ఈయనకి కరెంట్ చేయరాదు 1000 రూపాయలు దొబ్బుతాను అటు బయటికి వేసాపు కరెంట్ వస్తుంది నా ప్రాబ్లం ఏంది పోయింది ఇగో ఆ? ఇగో తెలుసుకున్నావా తెలుసుకున్నా దానికి ఒకసారి టెస్ట్ పెట్టు ఏమైందిరా మొత్తం తిమ్మా ఇవాళ ఏడొస్తుంది సరే వస్తాం నవీను ఇప్పుడు మనం పని చేయడు అలా తెగిపోయింది మొత్తమే అలా నేను లిగిస్తాను నవీను నేను లిగిస్తామని చూడు మనం చూడరా దానికి పని వచ్చినట్టు లేకపోతే నువ్వు ఇప్పుడు దావది నువ్వు 1000 రూపాయలు ఇస్తావు ఇప్పుడు నువ్వు ఇవ్వాలి ఇప్పుడు 1000 రూపాయలు ఏడెలుగుతుంది ఆ పని వెలుగుతానే నేను టెస్ట్ చేసిన ఎందుకు తెలుసా ఇగో చూడరా స్విచ్ చేసిన స్విచ్ చేసినప్పుడు మీద కంట రావాలి వస్తుందా ఫ్యాన్ వచ్చింది ఫ్యాన్ వచ్చింది రెండింటి వచ్చింది వచ్చిందా ఒక్క నిమిషం అట్లే ఉండు ఇప్పుడు నా దగ్గర పని చేసుకుంటాడు ఇప్పుడు చెప్తాను నాకు ఇగో ఏమైందన్నా ఏమైంది ఆ రస్సులు నాకు ఫస్ట్ టైం నువ్వు అన్ని ఫస్ట్ టైం నాకు బట్ నువ్వు ఫస్ట్ టైం వచ్చినవే నాకు 1000 రూపాయలు ఇస్తేనే వస్తాను ఇట్లా అంటావా నేను అనలే మీరే అన్నారు మీరే అన్నాడు అజ్జాడే అన్నాడు ఫస్ట్ వీడియో చూసుకోండి గాయస్ ఫస్ట్ వీడియో డిలీట్ చేసిన ఆల్రెడీ పని ఉత్తగా పని కాదురా తెలుసుకుంటే అర్థం 1000 రూపాయలు తెంగి 10,000 తెంగిదాం అనుకున్నావు నెలల నీళ్ళు కూడా తింటాడన్నా టార్గెట్ మీల్ పిలవని కూడా పిలవని నెక్స్ట్ టార్గెట్ మన పని వద్దు మనకు పిలవని కూడా పిలవని నేను అని కానీ వచ్చింది ఓకేనా వచ్చిందమ్మా ఫ్యాన్ వచ్చింది బుగ్గ కాట
ముగ్గురు ఏం లేదు కానీ బోర్డు ఫెయిల్ అయింది. బోర్డు ఫెయిల్ అయింది. అమ్మా బోర్డు ఫెయిల్ అయింది. పాస్ చేయాలి. కొత్త బోర్డు కానాలంట కొత్త బోర్డు కానాలా నాకు పాస్ చేయాలంటే ఏం చేస్తారు అది డైరెక్ట్ పెట్టిండు అందుకే వచ్చింది అది. డైరెక్ట్ పెడితే ఏమైనా అయితే ఏం కాదు ఏమైతుంది అంటే నవీను వీళ్ళు పనిలే కదా వీడు అడగాలి ఫస్ట్ నన్ను ఏమైతుంది ఏం కదా జరుగు నా పక్క పంట ఏమున్నది వచ్చామో మొత్తం ఇంకా వీడియో ఎందుకు ఆపుతున్నావు? ఉంటే వీడియో. ఎందుకు వస్తాను వారు అనుకున్నాడు అజీ తప్పు చేసిండు అందుకనే చెయ్యి పెట్టుకున్నాడు. ఆ బోర్డు ఖరాబ్ దిగింది నువ్వు. అర్థమైంది ఇప్పుడు మనం ఏం చేసినాం అని చెప్పు. దానికి గెలుపుడు కాదురా అరే వినొద్దు అసలు నవీను ఫస్ట్ మీటర్ మీటర్ వచ్చింది. థమ్స్ అప్ తాగు. గెలుపుడు కాదురా మనం ఏం చేసినామంటే ఫస్ట్ కరెంట్ వస్తుందో లేదు చూసుకుంటాం. మీటర్లో మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ మెయిన్ లా రాకపోతే లోపలికి రావాలి. మనకు మెయిన్ వచ్చింది కాబట్టి మనం లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినాక ఫ్రీ చెక్ చేసుకున్నాం. అవి కాదండి. ఎవరు వారి వినబడుతుందా? మన ఏలు పెడితే మరి పోతావు. ఏలు పెడితే వీడు బయట స్టార్టర్ తీయ అంటే తాళం ఉండదు తాళం తీయ అదే తీస్తలేదు అని ఇంకేమవుతుంది కానీ ఇక. వీడియో ఎంత తప్పు చేసినాడు వీడు. ఫ్రిడ్జ్ చూసుకున్నావా? చూసుకో మంచిగా పోయింది. మళ్ళా మంచిగా టైట్ చేసినాం. ఎట్లా వేసినాం? ఫ్యూజ్ బరాబర్ వేసినాం. టైట్ వేసినాం కాదు. బరాబర్ వేసినాం. అంటే ఫీజు వచ్చినప్పుడు మనం ఫీజు పెట్టినాం కాబట్టి ఫీజు కు కరెంట్ వచ్చింది. మనం ఫీజు పెట్టినాం కాబట్టి ఫీజు కూడా అటాచ్ ఉంటుంది కాబట్టి అవతల పెడితే రాలే. ఫీజు చేసినాం. ఫీజు చేసిన తర్వాత ఏంటంటే ఈ బోర్డు కనెక్షన్ ఉంది. బోర్డు వచ్చిందా? బోర్డులో వస్తాను. ఇది వచ్చినాక బోర్డులోకి వచ్చింది. బోర్డులోకి వచ్చినాక ఏమైంది ఇప్పుడు చెక్ చెక్కితే కింద దానికి పెడుతుంది పైన కిందకి పెడితే వచ్చుడు కాదు. కింద పెట్టుడు మీద పెట్టుడు కాదు. కింద పెట్టుడు మీద పెట్టుడు కాదురా. ఫేస్ వచ్చింది. ఎప్పుడైనా ఫేస్ కింద ఇస్తారు. నూటలు రాలే. నూటలు రాలే. నూటలు రాలే నువ్వు ఎట్లా అనుకుంటావు? అంటే ఫేస్ వచ్చినప్పుడు నూటలు ఎట్లా వస్తుంది? నాకు వీడు బామ్మ లెక్క కాదు కాదు మరి ఎట్లా వేసుకుంటావు చెప్పు పని కాదురా. ఇప్పుడు పని వచ్చినప్పుడు పనికి వచ్చినప్పుడు ఒక మాట సింపుల్ గా నువ్వు పని పోవచ్చు. ఏ పనికి పోయినా ఇగో మాల్ కలిపిపోయినా కూడా ఫస్ట్ ఏమంటే తెలుసా? నువ్వు ఇసుక పోసుకో, ఇన్ని కంకర పోసుకో, సిమెంట్ పోసుకో. అవునా? నీకు చెప్పేది కదా. నేను ఎందుకే చెక్ చేయరా ముందు మీటర్ చెక్ చేయి, తర్వాత ఫీజు చెక్ చేయి, ఫీజు తర్వాత బోర్డు కూడా చెక్ చేయి అని చెప్పలేదా? నువ్వేమనుకోవాలి? అది కింద పెట్టినా మీద పెట్టినా కింద పెట్టినా మీద పెట్టినా ఇప్పుడు ఏమని చెప్పు. కరెంట్ వచ్చిందా రాలే? బోర్డు ఫెయిల్ అయింది. స్విచ్లు ఫెయిల్ అయింది. మళ్ళీ చెప్పు. అమ్మ చెప్పు. చెప్పినా ఫస్ట్ అమ్మ చెప్పు. నువ్వు చెప్పు. మన చెప్పు. స్విచ్లు ఫెయిల్ అయినాయి. డైరెక్ట్ పెడితే వస్తుంది. మరి ఏం చేయమంటావు అడుగు. అడిగినాక మనం ఏం చేద్దాం వాళ్ళు చూసుకుంటాం.